హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వచ్చే సీజన్ ఐపీఎల్ 2025 కి మెగా ఆక్షన్ ఉంటుందని మనందరికీ తెలిసిందే. బేసిక్లీ మెగా ఆక్షన్ అంటే చాలా మంది స్టార్ ప్లేయర్స్ అంతా వస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రజెంట్ వస్తున్న లేటెస్ట్ రిపోర్ట్స్ అండ్ ఇన్సైడ్ టాక్ ప్రకారం లక్నో సూపర్ జైంట్స్ టీమ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మెగా ఆక్షన్ కి రావడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. ఇతన్ని నెక్స్ట్ మెగా ఆక్షన్ కి రిలీజ్ చేయాలని ఎల్ఎస్జీ టీమ్ మేనేజ్మెంట్ భావిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ కేఎల్ రాహుల్ మెగా ఆక్షన్ కి వస్తే ఎన్ని కోట్లు పెట్టైనా ఇతన్ని బై చేయడానికి చాలా టీమ్స్ రెడీగా ఉన్నాయి. ప్రజెంట్ చాలా టీమ్స్ కి కేఎల్ రాహుల్ లాంటి ఒక ఇండియన్ కెప్టెన్ కావాలి. దట్ టు కేఎల్ రాహుల్ కి ఇంకా చాలా వరకు క్రికెట్ కెరియర్ ఉంది. సో ఇతన్ని కొనాలనుకునే టీమ్స్ కి వాళ్ళ టీమ్ లో స్టార్ పవర్ యాడ్ అవ్వడంతో పాటు ఫ్యూచర్ లో కేఎల్ రాహుల్ ఒక కెప్టెన్ గా కూడా పనికొస్తాడు. అయితే ఈ వీడియోలో నెక్స్ట్ మెగా ఆక్షన్ లో కేఎల్ రాహుల్ ని ఏ టీమ్స్ టార్గెట్ చేస్తారు అండ్ ఎందుకు టార్గెట్ చేస్తారో క్లియర్ గా తెలుసుకుందాం. ఇక వీడియోలకు వెళ్లే ముందు సో ప్లీజ్ మన వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నంబర్ 4 గుజరాత్ టైటన్స్. ఐపీఎల్ లో ఒకసారి ఛాంపియన్స్, ఒకసారి రన్నర్ అప్ అయిన గుజరాత్ టీం ఈసారి కనీసం ప్లేఆఫ్స్ కూడా వెళ్లకుండా చాలా స్ట్రగుల్ అయ్యారు. మెయిన్లీ ఈ సీజన్ లో గుజరాత్ టైటన్స్ టీం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాలేదు. ఎస్పెషల్లీ ఇన్ బ్యాటింగ్ ఎక్సెప్ట్ సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్, వీళ్ళిద్దరిని తప్పిస్తే మిగతా ఏ ప్లేయర్ నుండి మెరుగైన పర్ఫార్మెన్స్ చూడలేకపోయాం. ఈవెన్ వీళ్ళ వికెట్ కీపర్ బ్యాటర్ లాస్ట్ సీజన్ బాగా రాణించిన వృద్ధిమాన్ సాహా కూడా చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. లాస్ట్ సీజన్ మిడిల్ ఆర్డర్ లో బాగా రాణించిన విజయ్ శంకర్ అండ్ డేవిడ్ మిల్లర్ వీళ్ళిద్దరూ ఈ సీజన్ లో అనుకున్నంత స్థాయిలో పర్ఫార్మ్ చేయలేకపోయారు. ఈ సీజన్ లో అజ్మతుల్లాకి మిడిల్ ఆర్డర్ లో ఛాన్సెస్ కల్పించిన సో తను కూడా తన స్థాయికి తగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. వీళ్ళ బ్యాటింగ్ లైనప్ లో చాలా వరకు ఇన్కన్సిస్టెంట్ ప్లేయర్స్ ఉన్నారు. సో నెక్స్ట్ మెగా ఆక్షన్ లో బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో చాలా వరకు చేంజెస్ అవసరం. దట్టు వీళ్ళకి వృద్ధిమాన్ సాహాని రిప్లేస్ చేయగలిగే అతనికన్నా బెటర్ ఇండియన్ వికెట్ కీపింగ్ బ్యాటర్ కావాలి. ఈ క్రమంలో గుజరాత్ టీం ముందు ఉన్న బెస్ట్ ఆపర్చునిటీ కేఎల్ రాహుల్. ఇన్ కేస్ వీళ్ళు కేఎల్ రాహుల్ ని బై చేస్తే నెక్స్ట్ సీజన్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్ కాంబినేషన్ శుభ్మన్ గిల్ అండ్ కేఎల్ రాహుల్ ఓపెనింగ్ పేర్ ని మనం అయితే చూడవచ్చు. ఇద్దరు ఇండియన్ స్టార్ బ్యాటర్స్ జీటీకి ఓపెన్ చేస్తే అది వాళ్ళ టీం కి చాలా వరకు అడ్వాంటేజ్ ఉంటుంది. అలానే కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ఇప్పుడిప్పుడే ఎమర్జింగ్ అవుతున్నాడు. కేఎల్ రాహుల్ ని బై చేస్తే అతనికి సపోర్టివ్ రోల్ గా ఉంటాడు. ఎనివే కేఎల్ రాహుల్ ని జీటీ టార్గెట్ చేయడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 3 పంజాబ్ కింగ్స్. ఐపీఎల్ లో పాస్ట్ 17 ఇయర్స్ గా ప్లేఆఫ్స్ కి వెళ్లకుండా టైటిల్ గెలవకుండా ఏదైనా ఫ్రాంచైజీ స్ట్రగుల్ అవుతున్నారు అంటే అది పంజాబ్ టీమే. వీళ్ళ ఫేట్ మరి వీళ్ళ ఫస్ట్ టైటిల్ గెలవాలి అంటే వీళ్ళ టీం కి క్వాలిటీ కెప్టెన్ కావాలి. నెక్స్ట్ మెగా ఆక్షన్ లో పంజాబ్ టీం వాళ్ళ ఫార్మర్ కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ ని టార్గెట్ చేస్తారు. దీనికి రీజన్ మనందరికీ తెలిసిందే. వీళ్ళు నెక్స్ట్ సీజన్ కోసం వీళ్ళ కెప్టెన్ అయిన శిఖర్ ధవన్ ని మోస్ట్ ప్రాబబుల్లీ రిటైన్ చేసుకోకపోవచ్చు. ఈ క్రమంలో వీళ్ళకి ఒక కొత్త కెప్టెన్ కావాలి. దట్టు నెక్స్ట్ మెగా ఆక్షన్ లో కెప్టెన్సీ మెటీరియల్ గా కేఎల్ రాహుల్ అండ్ రోహిత్ శర్మ ఉన్నారు. వీళ్ళ టార్గెట్ రోహిత్ పైన కూడా ఉంటుంది. బట్ వీళ్ళతో పాటు మోస్ట్ ఆఫ్ ది టీమ్స్ రోహిత్ శర్మని బై చేయడానికి ఆక్షన్ కి వస్తారు. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళు రోహిత్ ని కొనలేకపోతే ఫర్ షూర్ వీళ్ళు కేఎల్ రాహుల్ పైన ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. అట్ ఎనీ కాస్ట్ వీళ్ళు కేఎల్ రాహుల్ ని బై చేయాలని పక్కా ట్రై చేస్తారు. పంజాబ్ టీం హ్యూజ్ అమౌంట్ పెట్టి ఇతన్ని కొనాలనుకోవడానికి కారణం రోహిత్ తో కంపేర్ చేసుకుంటే కేఎల్ రాహుల్ మోర్ దెన్ 7 ఇయర్స్ క్రికెట్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే వీళ్ళకి లాంగ్ టైం కెప్టెన్ గా ఉండే ప్లేయర్ కావాలి. మరో ఫ్యాక్టర్ ఏంటి అంటే కేఎల్ రాహుల్ పంజాబ్ టీం మాజీ కెప్టెన్, పాస్ట్ వచ్చిన పంజాబ్ టీం కి ఆడాడు కాబట్టి సో పంజాబ్ ఫ్యాన్స్ అండ్ వాళ్ళ మేనేజ్మెంట్ మధ్య రాహుల్ కి మంచి రిలేషన్షిప్ ఉంది. సో రోహిత్ తో కంపేర్ చేసుకుంటే వీళ్ళు మేబీ రాహుల్ పైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో వీళ్ళు రాహుల్ ని కొనడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 2 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్ లో మరో అన్లక్కీ టీం ఏదైనా ఉంది అంటే అది ఆర్సీబీనే. ఐపీఎల్ స్టార్టింగ్ ఫేజ్ నుండి ఇప్పటి వరకు ఆర్సీబీ టీం స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. సో వీళ్ళకి నెక్స్ట్ సీజన్ లో ఒక కొత్త కెప్టెన్ కావాలి. ఎందుకంటే నెక్స్ట్ సీజన్ లో ఫ్యాప్ ని వీళ్ళు మేబీ రిటైన్ చేసుకోకపోవచ్చు. ఈ క్రమంలో కెప్టెన్ ఫ్యాప్ ని రిప్లేస్ చేయగలిగే వీళ్ళ ఫస్ట్ టైటిల్ ని గెలిపించగలిగే ఒక క్వాలిటీ కెప్టెన్ కావాలి. ఆర్సీబీకి తమ 18 టైటిల్ గెలిపించగలిగే ఇద్దరు
ఇద్దరు క్వాలిటీ కెప్టెన్స్ నెక్స్ట్ మెగా ఆక్షన్ లోకి వస్తున్నారు. వాళ్ళెవరో మనకి తెలిసిందే. ఒకరు రోహిత్ శర్మ అయితే మరొకరు కేఎల్ రాహుల్. ఆర్సీబీ మెగా ఆక్షన్ లో వీళ్ళిద్దరు కనీసం ఒక్కరినైనా కొనాలని చూస్తారు. ఇన్ కేసు వీళ్ళకి రోహిత్ దొరకకపోయినా లేకపోతే రోహిత్ ని కొనలేకపోయినా ఆ సిచ్యువేషన్ లో డెఫినెట్లీ ఆర్సీబీ రాహుల్ ని కొనడానికి ఎన్ని కోట్లైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేఎల్ రాహుల్ టీమిండియాకి కీ ప్లేయర్. ఐపీఎల్ లో కెప్టెన్ గా బాగా రాణిస్తే ఫ్యూచర్ లో టీమిండియాకి కెప్టెన్ గా అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళని మనం ముందు చెప్పుకున్నట్టు తిని ఈజీలీ ఐపీఎల్ మరో 7 to 8 years ఆడతాడు. ఇతన్ని ఆర్సీబీ టీం బై చేసి కెప్టెన్ గా పెట్టుకుంటే వీళ్ళకి మరో 7 ఏళ్ల వరకు కెప్టెన్సీ విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళని ఆర్సీబీ టీం కి ఫ్యాప్ ని రిప్లేస్ చేయగలిగే ఒక మంచి క్వాలిటీ ఓపెనింగ్ బ్యాటర్ కావాలి. వీళ్ళకి ఓపెనింగ్ లో విరాట్ తో పాటు ఒక ఫారెన్ బ్యాటర్ ని కాకుండా ఒక ఇండియన్ బ్యాటర్ తో ఓపెన్ చేస్తే వాళ్ళకి ఒక ఫారెన్ స్లాట్ సేవ్ అవుతుంది. వీళ్ళు కేఎల్ రాహుల్ ని ఆడిపిస్తే టీమ్ లో ఎక్స్ట్రా వికెట్ కీపర్ ని ఆడిపించవలసిన అవసరం ఉండదు. కేఎల్ రాహుల్ వీళ్ళ టీమ్ లోకి రావడం ద్వారా వీళ్ళకి కెప్టెన్సీ ప్రాబ్లం, ఓపెనింగ్ ప్రాబ్లం అండ్ వికెట్ కీపింగ్ ప్రాబ్లం 3 ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయనే చెప్పాలి. మరో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే తిను కర్ణాటక లోకల్ బాయ్. తిను ఫస్ట్ క్లాస్ క్రికెట్ అంతా కర్ణాటకకే ఆడాడు. వాళ్ళ తిను ఐపీఎల్ డెబ్యూ కూడా ఆర్సీబీ టీమ్ తోనే చేశాడు. ఇతన్ని ఆర్సీబీ టీం బై చేసి కెప్టెన్ చేస్తే వీళ్ళ ఫ్యాన్ బేస్ మరింత ఇంక్రీజ్ అవుతుంది. వాళ్ళని విరాట్ కోహ్లీ అండ్ కేఎల్ రాహుల్ ఇద్దరు ఇండియన్ సూపర్ స్టార్స్ ఆర్సీబీ టీం కి ఆడడం వల్ల వీళ్ళ బ్రాండ్ వాల్యూ కూడా చాలానే పెరుగుతుంది. ఎనివే కేఎల్ రాహుల్ ఆర్సీబీ టీం కి రావడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇక చూడాలి ఆర్సీబీ టీం ఇతన్ని బై చేస్తారో లేదు. నంబర్ 1 ముంబై ఇండియన్స్. 5 time ఛాంపియన్స్ అయిన ముంబై ఇండియన్స్ మోస్ట్ లైక్లీ నెక్స్ట్ ఆక్షన్ లో కేఎల్ రాహుల్ ని టార్గెట్ చేయవచ్చు. అయితే నెక్స్ట్ సీజన్ కోసం ముంబై ఇండియన్స్ టీం వాళ్ళు రిటైన్ చేసుకోబోయే 3 ఇండియన్ ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా ఉంటారు. సో మోస్ట్ లైక్లీ ఇషాన్ కిషన్ అండ్ రోహిత్ శర్మని వీళ్ళు మెగా ఆక్షన్ కి రిలీజ్ చేస్తారు. వాళ్ళని ఆక్షన్ కి రిలీజ్ చేసి మళ్ళీ బైబ్యాక్ చేయాలంటే అది మోస్ట్లీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఆక్షన్ లో చాలా కాంపిటీషన్ ఉంటుంది అండ్ చాలా టీమ్స్ టార్గెట్ చేస్తారు కాబట్టి సో బైబ్యాక్ చేయడం అనేది చాలా వరకు ఇంపాసిబుల్. అందుకనే ఎంఐ టీం ఆ స్టార్ ప్లేయర్స్ ని రిప్లేస్ చేయగలిగే కేఎల్ రాహుల్ లాంటి స్టార్ ప్లేయర్ ని వీళ్ళు ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. మనందరికీ కేఎల్ రాహుల్ గురించి తెలిసిందే. క్లాసికల్ ప్లేయర్, త్రూఅవుట్ ది సీజన్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలడు. హ్యాజ్ ఎ వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ ని రిప్లేస్ చేయగలడు. అండ్ ఇషాన్ కిషన్ ఎలాంటి బ్రాండ్ ఆఫ్ అగ్రెసివ్ క్రికెట్ ఆడతాడు. సో అలాంటి ఎబిలిటీ కేఎల్ రాహుల్ లో ఉంది. అయితే రీసెంట్ టైంలో తన స్ట్రైక్ రేట్ కొంత తగ్గినా గానీ బట్ ఓవరాల్ గా కేఎల్ రాహుల్ వన్ ఆఫ్ ది కన్సిస్టెంట్ అండ్ క్వాలిటీ ఓపెనింగ్ బ్యాటర్. ప్రజెంట్ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ కి కేఎల్ రాహుల్ ఒక సూటబుల్ టాప్ ఆర్డర్ బ్యాటర్. ఫర్ షూర్ ముంబై ఇండియన్స్ వాళ్ళ టీంలో స్టార్ పవర్ యాడ్ చేసేందుకు అండ్ దట్టు వాళ్ళకు మంచి ఇండియన్ వికెట్ కీపింగ్ బ్యాటర్ అవసరం ఉంది కాబట్టి వీళ్ళు కూడా కేఎల్ రాహుల్ ని కొనడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. ఎంఐ టీం ఆప్షన్ లో రోహిత్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ని కాదని కేఎల్ రాహుల్ ని కొంటారంటే రోహిత్ శర్మ విషయం ఎలా ఉన్నా గానీ ఇషాన్ కిషన్ దొరకకపోతే ఆ రేంజ్ స్టార్ ప్లేయర్ అయినా వీళ్ళు కేఎల్ రాహుల్ ని కొంటారు. ఇక ఇది గైస్ ఇవాళ వీడియో. కేఎల్ రాహుల్ ని ఏ టీమ్స్ బై చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయో మీరు కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.